అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలు మన కర్నూలులోని కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్లో జరుగుతున్నాయండి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మేము మా ఐసిడిఎస్ స్టాఫ్ తరఫున స్టాల్ పెట్టడానికి మేమందరము ఇక్కడ సమాయత్తం అవుతున్నామండి. ఇందులో భాగంగా ఈరోజు మీకు కూడా అందరికీ మేము చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ జరిగే విశేషాలు కూడా మీకు చూపించాలనుకొని ఈ వీడియో తీస్తున్నానండి. దీంట్లో ఇలా గ్రౌండ్లోకి వెళ్ళిన వెంటనే కుడిపక్కగా మనము ఆ రోజు ప్రదర్శించడానికి అంటే రిపబ్లిక్ డే రోజు ప్రదర్శించడానికి శకటాలు అన్నమాట. ఒక్కొక్క శాఖ తరఫున ఒక్కొక్క శకటము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. అందరూ వాళ్ళు మన జెండా వందనం కంటే ముందు వాళ్ళు పొద్దున్నే ఉదయమే 6 గంటలకల్లా వచ్చేసి మొత్తం అంతా డెకరేట్ చేసుకొని వారి వారి శకటాలకి అంతా రెడీగా చూసుకుంటూ ఉన్నారండి. మామూలుగా జెండా వందనం తర్వాత చేయడానికి అన్నీ సమాయత్తం చేసుకొని రెడీ అవుతున్నారు అందరూ ఇంత పొద్దున్నే. తర్వాత ఇలాగే గ్రౌండ్లో వెళ్తూ ఉంటే అక్కడ కుడిపక్కగా మన స్టాల్ ఉంటుందండి. అంటే మన స్టాల్ అంటే అన్ని స్టాల్స్ అన్ని వివిధ రకాల శాఖల తరఫున స్టాల్స్ పెడుతూ ఉంటారు ఆ రోజు. ఇదిగో అండి, ఇది మన స్టాలు, మన ఐసిడిఎస్ స్టాలు. మన తరఫున ఇక్కడ మేడం వాళ్ళు అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరూ పొద్దున్నే 6 గంటలకల్లా వచ్చేసి అంటే నిన్నటి రోజు రాత్రంతా వచ్చి ఇక్కడంతా ఈ ఫ్లెక్సీలు అవన్నీ పెట్టేసి పూలన్నీ కుట్టుకొని అంతా రెడీ పెట్టేసి వెళ్ళింటారండి. మళ్ళీ ఇలా పొద్దున్నే వచ్చేసి అందరూ వంటలు చేసుకొని వచ్చి అంటే అందరూ రూరల్ నుండి కూడా అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, ఆయాలు అయితేనేమి వారితో పాటు ఫస్ట్ మొదట మేడం వాళ్ళు కూడా వచ్చి ఉంటారండి ఇక్కడ. అదిగో మా మేడం వాళ్ళండి. మా మేడం వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు కూడా వాళ్ళ సజెషన్స్తోనే అందరు మేము ఫాలో అవుతూ ఉంటాము. ఇలా పెట్టాలి అన్నట్లుగా ప్రతి ఒక్కరు అంగన్వాడీ టీచరు వాళ్ళు తెచ్చిన వంటలన్నీ అక్కడ స్టాల్లోన పెట్టేసి అంతా రెడీ అవుతున్నారండి. ముగ్గులు వేసుకొని అంటే మనకు మామూలుగా మన ఆడవాళ్ళది కదండి మనది సంస్థ. మనం ఆడవాళ్ళం అంటేనే అక్కడ ముగ్గులు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే ఆ స్టాల్ అంతా మా స్టాల్ అంతా బాగా రెడీ అయింది. ఇది వచ్చేసి అంతా వేరే స్టాల్స్ అండి అన్నీ. ఇక్కడంతా అందరూ స్టాల్స్ అన్నీ రెడీ చేసుకొని కలెక్టర్ గారు ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ అవుతా ఉంది. ఇప్పుడు జెండా వందనం చేస్తున్నారు అక్కడ. ఇక్కడ వీరందరూ స్టాల్స్ ఆరోగ్య శాఖ వారైతేనేమి, ఇది చిత్రలేఖనం వాళ్ళు అయితేనేమి అందరూ మొత్తం ఎదురు చూస్తున్నారు. అదో మన ప్రియతమ కలెక్టర్ గారు సృజన మేడం గారు వారు తమ ఇది వాహనం ఎక్కి అందరిది గౌరవాభివందనం చేసుకుంటూ అందరూ ఇచ్చే గౌరవంతో గౌరవాభినందనాలు తెలుపుకుంటూ వెళ్తున్నారండి. అంతా ప్రజలందరికీ అంటే ఇక్కడ స్టాల్స్లో ఉన్న వాళ్ళకి అక్కడ గణతంత్ర వేడుకలకి హాజరైన వారికి అందరికీ ఇది చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే పోలీస్ శాఖ వారైతేనేమి, స్కౌట్ పిల్లలు అయితేనేమి అందరూ, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖ అయితేనేమి వీరందరూ తమ కవాతు ప్రదర్శనతో ఆ రోజు గణతంత్ర వేడుకల్లో వీరు కవాతు ప్రదర్శిస్తున్నారు. వీరు అదో ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఎన్సిసి పిల్లలు అనమాట. వీరి తర్వాత స్కౌట్ వాళ్ళందరూ వచ్చి అక్కడ వారి కవాతు ప్రదర్శనతో గ్రౌండ్లో జాతీయ జెండా వందనంకి వచ్చి వాళ్ళు తమ కవాతు ప్రదర్శనని ఇస్తూ ఉంటారు. ఇలా ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు కూడా అందరూ వచ్చి హాజరై మామూలుగా ఈ జిల్లాలో ఎవరైతే దగ్గర ఉంటారో ఈ ప్రదర్శనకి అందరూ వచ్చి ఇక్కడ స్టాల్లో వచ్చి అంతా ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇవన్నీ చూసుకుంటామండి మేము. ఇది అండి కవాతు ప్రదర్శన పోలీసు వాళ్ళది. తర్వాత వీరందరూ అక్కడ మామూలుగా అందరు చుట్టూ వచ్చేసి వందనం చేసుకుంటూ కలెక్టర్కి జాతీయ జెండాకి ఒక పక్కగా నిలబడి మరీ వాళ్ళు తమ యొక్క నైపుణ్యంతో వారు కవాతు ప్రదర్శన తర్వాత వారి సెల్యూట్ని అంటే వందనంను
కలెక్టర్ గారికి వందనంతో గౌరవించి జాతీయ జెండాకి గౌరవాభివందనాలు చేస్తారండి పోలీస్ శాఖ వారు తమ తమ శైలిలో. అలాగే ఇక్కడ చూడండి ఉద్యాన శాఖ వాళ్ళు వచ్చేసి వారి స్టాల్లో ఎంత చక్కగా అసలు చాలా బాహాటంగా చాలా అద్భుతంగా ప్రదర్శించారు వీళ్ళు. ఇక్కడంతా వారి శాఖ సింబల్ వేసేసి అటుపక్క అంతా వంట అవి ఇవి వాళ్ళు పండించిన పంటలు అయితేనేమి ఆ చెట్లు అయితేనేమి అంతా వాళ్ళు ఎంత బాగా ప్రదర్శించారు వారి స్టాల్లోన. అటుపక్కగా అంతా ఇలాగే స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేసుకుంటారని గణతంత్ర వేడుకల్లో. అలాగే ఇక్కడ ఆ శాఖకు సంబంధించిన అధికారులందరూ వచ్చి ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అండి వీరు కూడా అందరూ తమ తమ శాఖకు సంబంధించి ఉద్యాన శాఖ అన్నమాట ఇది కూడా. దీనికి సంబంధించినవన్నీ పెట్టేసి ఇక్కడ అంతా ఏర్పాటు చేస్తుంటారు, స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఈరోజు చాలా బాగా చాలా అందంగా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ పొదుపు వాళ్ళండి వాళ్ళు చేసుకొచ్చిన వంటలు అయితేనేమి ఈ వేడుకల్లో అంతా పాల్గొని అందరూ ఆ స్టాల్స్లో ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత జిల్లా వెనుకబడిన తరగతి వీళ్ళదండి స్టాల్. ఈ స్టాల్లో కూడా అందరూ వాళ్ళు ఏదైనా వస్తు విక్రయాలాక అన్నీ తెచ్చి పెట్టినారంతా ఇక్కడ. తర్వాత వీళ్ళందరూ ఇలా అంతా ఏర్పాటు చేసుకున్నారని చాలా చక్కగా ఉన్నాయి కదండి స్టాల్స్ అన్నీ. ఎప్పుడైనా మీరందరూ వెళ్ళి చూసి ఉంటారా? ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ గణతంత్ర వేడుకలకైతేనేమి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకైతేనేమి తప్పకుండా పోలీస్ గ్రౌండ్కి వచ్చి చూడండి ఒకసారి. చాలా చక్కగా ఉంటుంది. మన పిల్లలకు కూడా పిలుచుకొని వచ్చి అంతా ఇక్కడ చూపిస్తే వాళ్ళకి ఇప్పటి నుండే మనం దేశభక్తి కల్పించిన వాళ్ళు అవుతాము. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంది. అసలు ఇక్కడ వ్యవసాయ శాఖ వారు ఎంత బాగా చేసినారంటే అసలు ప్రతి ఒక్కటి ప్రదర్శించినారండి. అంతా చాలా చక్కగా ప్రదర్శించినారనమాట. చూడండి ఇటువంటివన్నీ మనం పిల్లలకు చూపిస్తుంటే పంటల గురించి తెలుస్తుంది. తర్వాత అసలు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. పిల్లలు వాళ్ళ చూస్తూ ఉంటారనమాట. కాబట్టి వీళ్ళు ప్రదర్శించే విధానము మన ఒక్కరికే కాదు, పెద్దలకే కాదు, పిల్లలకు కూడా చూపించాలి. చూపిస్తే వాళ్ళకి చిన్నప్పటి నుండి ఇవి ఏమి అనేది అంతా ఈ ఉద్యాన శాఖ ఏమి, ఇది పశుసంవర్ధన శాఖ ఏమి, తర్వాత ఇది వచ్చేసి వ్యవసాయ శాఖ అంటే ఏమి, ఇటువంటివన్నీ పిల్లలకి చాలా బాగా అర్థమవుతాయి. ఇలా చూస్తుంటే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుండి అన్నీ వాళ్ళ దీంట్లో మెదడులో కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండి ఇవన్నీ తెలుసుకుంటారన్నమాట. అంతా ఇట్లా ఉంటుందా, అంతా గణతంత్ర వేడుకలు ఇలా జరుగుతాయా అనేసి వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అంగన్వాడీ టీచర్లు మామూలుగా ప్రీ స్కూళ్ళు పిండి పంచడము టీహెచ్ఆర్ పంచడమే కాదండి, ఇటువంటివన్నీ మేము కూడా పాల్గొని ఇటువంటి దాంట్లో అంతా మేము పాల్గొంటుంటాము, ఇలాంటివన్నీ చేస్తుంటామండి. కాబట్టి ఇవన్నీ గమనిస్తారని నమస్కారం అండి.